సో ఫ్రెండ్స్ మొన్న స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళినప్పటి నుంచి ఏమైందంటే స్కిన్ చాలా డ్రైగా అనిపిస్తుంది. ఎందుకంటే పూల్ లో చాలా క్లోరిన్ వేసి ఉండే చాలా స్ట్రాంగ్ గా ఉంది స్మెల్. దానివల్లే అనుకుంటున్నా స్కిన్ చాలా డ్రైగా అనిపిస్తుంది. అందుకే ఒక షీట్ మాస్క్ అయితే పెట్టుకుంటే బాగుంటుందని ఆర్డర్ చేసుకున్నాను బిగ్ బాస్కెట్ లో, హిమాలయాది. లేట్ చేయకుండా మాస్క్ ని వేసేసుకుందాం. ఎంత మాయిశ్చరైజర్ పెట్టుకున్నా నాకు తెలియలేదన్నమాట డిఫరెన్స్. అందుకే లాస్ట్ స్టెప్ నేను షీట్ మాస్క్ వేసుకుందామని డిసైడ్ అయ్యాను. నేను మరీ రెగ్యులర్ బేసిస్లో వాడను. సో వీక్లీ ఒక షీట్ మాస్క్ అనుకోండి. షీట్ మాస్క్ పెట్టుకోగానే ఇది పడేస్తున్నారా? పడేయొద్దు. ఇందులో చాలా సీరం ఉంటుంది. జస్ట్ దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా స్క్వీజ్ అవుట్ చేశారనుకోండి. చూసారా ఎంత సీరం వచ్చిందో అనమాట. ఇంకా దీని మీద కూడా డాప్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కావాలంటే ఇక్కడ మనకి డ్రై అవుతూ ఉంటుంది బేసిక్గా. లెగ్స్ కూడా ఇలా అప్లై చేసేసుకుంటున్నా. సో ఇదైతే రిమూవ్ చేస్తా. చూడండి డ్రై అయిపోయింది. సో 15 minutes కంటే ఎక్కువగానే వదిలేసాను అనమాట. చూస్తున్నారా? మార్నింగ్ తెలుస్తుంది, ఇప్పుడే తెలియదు. మరి ఇది ఎంతవరకు పని చేసిందో ఇప్పుడు తెలియట్లేదు ఆర్టిఫిషియల్ లైట్లో. మార్నింగ్ చూద్దాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నా ఫేస్ కండిషన్ అయితే చాలా బెటర్ అయింది. స్వెల్లింగ్ వదిలేసాయండి. ఇప్పుడే లేచాను కాబట్టి అలా ఉంది. సో లేచిన వెంటనే ఈ వీడియో షూట్ చేశాను. సో ఫేస్ టెక్స్చర్ అయితే కొంచెము నరిష్డ్గా హైడ్రేటెడ్గా ఉంది. ఓ మై గాడ్, చాలా డ్రై అయిపోయి ఉండే. ఆమ్లెట్ తినాలనుకుంటున్నాను. జస్ట్ హాఫ్ ఆనియన్ చాలు. ఎందుకంటే సన్నీ తిండంట. ఆల్రెడీ తను బ్రేక్ఫాస్ట్ చేసేసాడు. నేను బ్రేక్ఫాస్ట్ చేశాను కానీ మళ్ళీ ఆకలిగా ఉంటే వెంటనే అన్నం తినేయకుండా ఒక ఆమ్లెట్ తిందాం అనుకున్నా. సో ఇది ఎలా చేస్తా అంటే, ఆనియన్స్ కోయడం విసుగ్గా ఉన్న వాళ్ళకి జల్దీ అయిపోవాలంటే నా దగ్గర ఒక డివైస్ ఉంది. జస్ట్ కొంచెం పెద్ద స్లైసులు ఇట్లా వేసేయాలి. ఇప్పుడు ఆమ్లెట్ కంటే మనకి సన్నగా కావాలి కదా కట్. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే క్యూబ్స్గా కట్ చేసి ఈ డివైస్లో వేసేస్తాను మెషిన్లో. సో నాకు ఆమ్లెట్ అంటే ప్లెయిన్గా నచ్చదు. ఒక ఆనియన్, ఒక చిల్లీ అయితే వేసుకోవాలి, అప్పుడే నాకు నచ్చుతుంది. ఈ మెషిన్ అనమాట యాక్చువల్ మెషిన్. జస్ట్ దీనికి ఒక లిడ్ వస్తుంది, అది క్లోజ్ చేసి ఈ మెషిన్ అటాచ్ చేసేసాం అనుకోండి, ఆల్ సెట్ అనమాట. మనము జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేస్తే కట్ చేసేస్తుంది. సో మీకు కట్ అయిపోతుంది మొత్తం. సో ఇది ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు ఛార్జింగ్ పెట్టుకొని. ఛార్జింగ్ పోర్ట్ ఉంది చూసారా? సో సిపిన్ ఛార్జింగ్ ఇచ్చారనమాట. ఎక్కడికైనా మీరు పిక్నిక్ వెళ్ళండి, ఎక్కడైనా అవుట్డోర్ వెళ్ళండి, తీసుకెళ్ళిపోవచ్చు. మినీ సైజ్ మిక్సీ అనుకోండి ఇది. సో చూసారా ఎంత బాగా ఇది స్లైస్ చేసిందో, కట్ చేసిందో. చూడండి ఎంత చాప్ అయిపోయిందో మంచిగా మనకు కావాల్సిన సైజులో. సో ఇది అగారో బ్రాండ్ అనమాట. చాలా బాగుంది అసలు, ఎంత హ్యాండీగా ఉందండి ఇది. సో ఇది 999 అనమాట, 1000 అనుకోండి. అమెజాన్ లో తీసుకున్నాను. సో మీరు పెట్టిన మనీకి ఇదైతే బాగానే పనిచేస్తుంది. వర్తి అనమాట. 1000 రూపీస్ అనుకుంటాం కానీ ఇది వర్తబుల్. చాలా ఈజీగా ఫాస్ట్ గా అయిపోతుంది. నాలాగా విసుగ్గా ఉంటాయి ఆనియన్స్ కట్ చేయడానికి. దిస్ ఇస్ ద బెస్ట్. గో అండ్ పర్చేజ్ ఇట్ వితౌట్ ఎనీ సెకండ్ థాట్. నాట్ ఓన్లీ ఆనియన్స్, చిల్లీస్, దీంట్లో మీరు చికెన్ కూడా మిన్స్డ్ చికెన్ కీమా లాగా చేసుకోవచ్చు. అండ్ డ్రై ఫ్రూట్స్ని కూడా కట్ చేసుకోవచ్చు. చాలా దీని బ్లేడ్ చాలా స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. దేన్నైనా స్లైస్ చేస్తుంది. దీన్ని చూసి తక్కువ అంచనా వేయొద్దు. చాలా ఎట్లా చెప్పాలి, పవర్ బ్లేడ్ అనుకోండి. సో మీరు డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసుకోవచ్చు. సో ఏది పడితే అది అంటే నేను ఎక్కువగా చిప్స్ ఇలాంటివి తినేస్తూ ఉంటాను ఆకలేసినప్పుడు. సో ఫస్ట్ టైం అని కాదు. సో కొంచెం నేను కొన్నిసార్లు కాన్షియస్ అయిపోతాను ఏది పడితే తినకుండా కొంచెం ఏదైనా మంచిగా తిందామని. నేను మరీ అంత
బాడీని మెయింటైన్ చేసే టైప్ కాదు. ఎప్పుడూ అలా అనిపిస్తే పుష్కరాలకు ఒకసారి నాకు అనిపిస్తుంది. నిజమే, నేను చెప్పేది జోక్ కాదు. సో ఇందులో ఏం లేదు, సింపుల్ ఆనియన్స్, చిల్లీస్, కొంచెం సాల్ట్, వీలైతే గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇది నేను ఇంట్లో చేసిన గార్లిక్ జింజర్ పేస్ట్ అనమాట. సో ఇది కొంచెం వేసుకోండి, మరి కొంచెం లిటిల్ బిట్ అంతే. మంచిగా దీన్ని బీట్ ఇచ్చి మంచిగా సో మరి రోస్ట్ అయిపోతుంది మా బ్యాక్ సైడ్ చూసారా. సో ఒకవైపు బాగా రోస్ట్ అయిపోయింది కాబట్టి ఇంకోవైపు ఇంకా రోస్ట్ చేయొద్దు, తీసేసుకుందాం ప్లేట్లోకి. సో స్టవ్ ఆపేసుకొని మన ఆమ్లెట్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా చూసారా ఎంత డెలిషియస్ ఆమ్లెట్ అయితే చేసుకున్నాను నేను. సన్నీ అయితే ఇందులో చీజ్ వేస్తాడు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీ ఆమ్లెట్స్ వేస్తాడు. నాకు ఇది ఒకటే వచ్చు, ఈ వెరైటీ, అండ్ నాకు ఈ వెరైటీ చాలా ఇష్టం. లెట్స్ టేస్ట్ దిస్. పర్ఫెక్ట్. కానీ కొంచెం సాల్ట్ తగ్గింది. ఇట్స్ ఓకే, సాల్ట్ ఎక్కువ అస్సలు తినలేము, కానీ కొంచెం తగ్గింది. పర్ఫెక్ట్. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత హడావిడిగా రెడీ అవ్వాల్సి వచ్చింది. సన్నీ ఏమో బయటకు వెళ్దాం, బోర్ కొడుతుంది అన్నాడు. నాకు అస్సలు మూడ్ లేదు. నేను కొంచెం ఇంట్లో రిలాక్స్ అవుదాం అనుకున్నా, నాకు లేజీగా ఉండే. బట్ సన్నీ అయితే వెళ్దాం అనే పట్టుబట్టాడు. ఇంకా సరే అని నేను కూడా రెడీ అవుతున్నా. సో ఇంట్రెస్ట్ లేకపోయినా ఖచ్చితంగా కొంచెం మంచిగా రెడీ అవ్వాలి కదా. సో అందుకే రెడీ అవుతున్నాను. సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకున్నాను, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, తర్వాత ఐబ్రోస్ అయితే సెట్ చేసుకున్నాను. కొంచెం గ్యాప్స్ ఉంటే ఫిల్ చేసుకుంటున్నాను. చాలా ఫాస్ట్గా అయితే రెడీ అవుతూ ఉన్నాను, ఎందుకంటే అప్పటికే చాలా టైం అయింది. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఎప్పటి నుంచో చెప్తున్నాడు రెడీ అవ్వు అంటే నేను అప్పటికే 2 o'clock అలా చేశాను. ఇప్పుడు మూడ్ లేదు అంటూనే. సో తనకి కూడా కోపం వచ్చింది. ఇంకా సరేలే చెప్తున్నాడు కదా, ఎప్పుడు నేను చెప్తేనే కాదు తనకు కూడా అనిపిస్తుంది కదా బయటకు వెళ్ళాలని. సో అందుకే అనమాట ఇంకా రెడీ అవ్వాల్సి వస్తుంది. ఇంకా లైట్గా ఫౌండేషన్ అయితే అప్లై చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను కే బ్యూటీ ఫౌండేషన్ అప్లై చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు చాలా ఫౌండేషన్స్ ట్రై చేస్తూనే ఉన్నాను. అంటే నేను ఒక్కదానికి స్టిక్ అవ్వను, ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే ఎక్స్పెరిమెంట్ అంటే నా స్కిన్కి తగ్గట్టు ఫౌండేషన్ చూస్ చేస్తూ ఉంటాను. సో నాది నార్మల్ స్కిన్ కదా, నార్మల్ స్కిన్ వాళ్ళు నిజంగా చాలా బ్లెస్డ్ పీపుల్. ఏది పెట్టుకున్నా సెట్ అయిపోద్ది. ఆయిలీ స్కిన్ ఆర్ ఎల్స్ కాంబినేషన్ స్కిన్ అంటే చాలా కష్టం. నాది కాంబినేషన్, నాది కొంచెం డ్రై ఉంటుంది, మళ్ళీ కాస్త ఆయిలీగా అనిపిస్తుంది. సో కాంబినేషన్ స్కిన్ కాబట్టి దానికి అకార్డింగ్గా చూస్ చేసుకోవాలి ఫౌండేషన్ అనేది. ఇంకైతే మోస్ట్లీ రెడీ అయిపోయాను. లైట్ కలర్ రఫ్గా ఐ షాడో అంటే ఐలిడ్స్ మీద అలా పేల్గా వదిలేయకుండా కొంచెం మంచి కలర్ యాడ్ చేశాను. అండ్ లైనర్ కానీ కాజల్ కానీ ఏం పెట్టుకోలేదు. కర్ల్ చేసుకొని మస్కారా పెట్టేసుకున్న సింపుల్గా. చాలా లేజీగా ఉంది కాబట్టి, లేజీగా అనిపించినప్పుడు ఇలాంటి టాప్స్ అయితే కంఫీగా ఉంటాయి చాలా. ఇది షార్ట్ కుర్తా టాప్, దీని కింద ఫ్లాట్ జీన్స్ వేసుకున్నాను అనమాట. ఈ అవుట్ఫిట్ ఈ రోజుకి ఇలా పిక్ చేసుకున్నాను, చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ అయితే రీసెంట్గా కొన్నవి, స్టడ్స్. నాకు స్టడ్స్ చాలా ఇష్టం హ్యాంగింగ్స్ కంటే. సో లేజీగా ఉంది కాబట్టి స్టడ్స్ పెట్టేసుకున్నా సింపుల్గా. ఇంకా ఫటాఫట్ లిప్ లైనర్ అప్లై చేసుకొని నా ఫేవరెట్ లిప్స్టిక్ అయితే లైట్గా అప్లై చేసుకున్నా. అండ్ ఐబ్రోస్ కొంచెం లైట్గా అనిపించాయి, కొంచెం మళ్ళీ టచ్అప్ చేసుకున్నా. అండ్ నా ఫేవరెట్ పర్ఫ్యూమ్ అయితే ఫుల్గా ఇలా వేసేసుకుంటున్నా. గ్లాసెస్ ఏవి పెట్టుకుందామని చూస్తున్నా అనమాట. సో ఇవే నేను ఎప్పుడు పెట్టుకునేవి, బ్లాక్వి. ఆ రెడ్వి బాగుంటాయి కానీ నాట్ ఎవ్రీ టైం.
ఇంకా ఫుట్వేర్ వచ్చేసి స్నీకర్ పిక్ చేసుకున్న. స్నీకర్స్ అన్నిటికీ సెట్ అవుతాయి, నాకు చాలా ఇష్టం స్నీకర్స్ అంటే. ఇంకా బ్రౌనీ చూడండి టెన్షన్ అవుతూ ఉంది వీళ్ళు రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారో ఏంటి అని. ఇవేంటంటే ఇంట్లో పిచ్చిగా ఉంటే వాటికి టెన్షన్ ఉండదు, కొంచెం మంచి డ్రెస్సులు ఏమైనా వేసుకున్నాం అనుకోండి ఇంకా వీళ్ళు బయటకు వెళ్తున్నారని వాటికి అర్థమైపోద్ది. చూడండి ఫేస్ ఎలా మాడిపోయిందో. ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. బైక్లో హెయిర్ అంతా ఇంకా చిక్కులు పడిపోతాయని ఇలా బన్ అయితే వేసేసుకున్నాను, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇంకా స్టార్ట్ అయితే అయినాం. ఎక్కడికి వెళ్ళాలో కూడా ప్లాన్ లేదు తెలుసా, ఎందుకంటే ప్లాన్స్ ఏం లేవు. సన్నీ వెళ్దాం వెళ్దాం అన్నాడని సరేలే ఏఎంబీ మాల్ మాకు దగ్గర, సో ఏఎంబీ మాల్ వెళ్తే టైం తెలియకుండానే గడిచిపోతుంది, మంచి టైం పాస్. షాపింగ్ కానీ ఫుడ్ కానీ అన్నీ వన్ స్టాప్ అన్నమాట. ఇంకెక్కడ తిరగక్కర్లేదు. ఈ ఎండల్లో ఎక్కడ తిరుగుతాం చెప్పండి, ఏసీ ఉంటుంది కదా మాల్లో అయితే, సో మనకి బెస్ట్ అనమాట మాలే. ఇన్ కేస్ మూవీస్కున్నా మూవీస్ కూడా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా, ఏదైనా మంచి మూవీస్ ఏమైనా ఉంటే. బట్ ఆ రోజు ఏ మూవీస్ లేవు, సో అలా టైం పాస్ చేసామన్నమాట మాల్లోనే. ఇందులో మాత్రం బుఫే రెస్టారెంట్స్ ఉంటాయి, ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. మేము మొన్న ఫైర్ ఫ్లైకి వెళ్ళుండే బుఫేకి, చాలా బాగుండే యాంబియన్స్ అయితే. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అయితే చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ హ్యాంగ్ చేస్తున్నారు, డెకోర్ అద్దరింది. అండ్ ఇక్కడ కాస్మెటిక్ సెక్షన్స్ చూసారా, ఫేసెస్ కెనడా నాకు చాలా ఇష్టం కాస్మెటిక్స్, నేను బాగా యూస్ చేస్తాను. అండ్ ఈ డెకోర్ అయితే చాలా నచ్చింది నాకు. మేబీ వ్యాలంటైన్స్ డే రోజు చేస్తుండే అది అలానే ఉండే. అసలు వీకెండ్స్ వద్దంటాను, బట్ సన్నీ కోసం రావాల్సి వచ్చింది. ఫుడ్ కోర్ట్ చూడండి ఎంత ఫుల్గా ఉందో. సండేస్, సాటర్డేస్, ఫ్రైడేస్ అసలు ఫుడ్ కోర్ట్ కొంచెం కూడా స్పేస్ ఉండదు అనమాట, ఫుల్ అయిపోతుంది. ఒక్క సీటింగ్ కూడా దొరకదు మీకు. సో ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే సాటర్డేస్, సండేస్ అవాయిడ్ చేయండి, వీక్ డేస్లో వెళ్ళండి, మస్తు ఉంటుంది ఫీల్. మంచి టైం స్పెండ్ చేయొచ్చు మీ డియర్ వన్స్తో, అంటే కొంచెం మాట్లాడుకోవడానికి అంత బాగుంటుంది అన్నమాట, స్పేస్ అనేది ఉంటుంది. ఇంకా వెళ్ళంగానే కోకో ఫిట్లో షేక్ తాగుదామంటే ఆ లిస్ట్ అంతా ఐస్ క్రీమ్ లిస్ట్ అంట, నేను చూసుకోలేదు. సో బై వన్ గెట్ వన్ ఉంటే ఆర్డర్ చేసేసినాం, బట్ మేము అది షేక్ అనుకున్నాము, ఐస్ క్రీమ్స్ ఇచ్చాడు ఫైనల్గా. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. షేక్ చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ వచ్చేసి కోకోనట్ ఐస్ క్రీమ్ సన్నీది బాగుంది, నాది చాక్లెట్ కోకో చాక్లెట్ నేను తీసుకున్నాను, అది కొంచెం అంత బాగాలేదు. సన్నీది మాత్రం ఐస్ క్రీమ్ చాలా బాగుంది ఫ్లేవర్, అందుకే నేను సన్నీది తినేసినాం మొత్తం. నెక్స్ట్ ఐస్ క్రీమ్ తిన్నాక కేఎఫ్సీ తినాలనిపించింది. కేఎఫ్సీ లాస్ట్ మేము తినింది న్యూ ఇయర్ అప్పుడు అనుకుంటా, మళ్ళీ తినలేదు. ఇంకా వేరే ఫుడ్స్ తింటూ ఉన్నాము, మళ్ళీ గ్యాప్ వచ్చింది, మళ్ళీ తినాలనిపించింది అనమాట, అందుకే కేఎఫ్సీ తిన్నాం. మా మమ్మీ స్నాక్ ఐటమ్స్ ఎక్కువ తినదు, బట్ కేఎఫ్సీ మాత్రం ఇష్టంగా తింటుంది. బిర్యానీ అస్సలు తినదు, కొంచెం తింటుంది అంతే బాగుంటే. అండ్ కేఎఫ్సీ విషయానికి వస్తే చాలా ఇష్టం మా మమ్మీకి. కేఎఫ్సీ అండ్ ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం, మిగతా స్నాక్ ఐటమ్స్ ఏం తినదు. సో మేమైతే ఇక్కడ తీసుకుంది హాట్ అండ్ క్రిస్పీ చికెన్ వింగ్స్ అండ్ రెడ్ గ్రిల్డ్, అదే స్మోకీ రెడ్ గ్రిల్డ్ చికెన్ తీసుకున్నాము. లాస్ట్ టైం ఒక పీస్ తిన్నాము, చాలా నచ్చింది, అందుకే తీసుకున్నాం. బట్ ఒక్కటి తిన్నప్పుడు చాలా టేస్టీగా అనిపించింది, ఇప్పుడు ఎక్కువ తీసుకున్నప్పుడు అది అంత టేస్ట్గా అనిపించలేదు, నార్మల్గా పర్వాలేదు అనిపించింది. అండ్ ఫ్రైస్, ఆఫ్ కోర్స్ ఫ్రైస్ లేకపోతే ఫీల్ ఉండదు కదా, ఫ్రైస్ కూడా తీసుకున్నాం. ఇంకా లాస్ట్ ఇక్కడికి వచ్చినప్పటికి కొత్తగా పెట్టారనమాట లైవ్ కునాఫా అని ఈ స్టాల్. చాలా చాలా అథెంటిక్ స్వీట్స్ ఉండే ఇక్కడ, దుబాయ్ స్వీట్స్ ఉన్నాయి, మొత్తం డెజర్ట్స్ అయితే చాలా క్రేజీగా ఉండే, బట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉండే. ఇక్కడ మేము వైరల్ చాక్లెట్ చూసాం, దుబాయ్ వైరల్ చాక్లెట్, కునాఫా చాక్లెట్. సో చాలా ట్రెండ్ అయింది కదా ఆ మధ్య, సో తినాలనిపించింది. బట్ ఆ 8 బైట్స్ ఉన్న ఆ పీస్ వచ్చేసి 400 చెప్పాడు. నెక్స్ట్ టైం తిందాంలే, ఇప్పుడు కేఎఫ్సీ ఐస్ క్రీమ్స్ అన్నీ తినేసాం కదా, ఇంకా నెక్స్ట్ టైం తిందాంలే అని ఇంకా వేరేది ఏదైనా ట్రై చేయండి అంటే సన్నీ క్రీమ్ కునాఫా తీసుకున్నాడు. చాలా చాలా యమ్మీ ఉండే, ఇదైతే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అసలు. డెజర్ట్స్
చాలా చాలా ఆసమ్ ఉన్నాయి. అంటే రెగ్యులర్ డిజర్ట్స్లా కాకుండా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. నాకైతే చాలా చాలా నచ్చింది. ఈ ఒక్క పీస్ వచ్చేసి 250 రూపీస్ అయినా కూడా మేము అంటే ఫస్ట్ టైం తింటున్నాం కదా అని ఇంకా తీసుకున్నాము. సో టేస్ట్ అయితే చాలా నచ్చింది నాకు. మెల్ట్ అయిపోతున్నాయి ఇన్స్టెంట్గా అలా తింటుంటే. సన్నీ ఒక బయట తిన్నాడు చూడండి, ఫ్లాట్ అయిపోయాడు అసలు. సన్నీకి కూడా చాలా నచ్చింది టేస్ట్ అయితే. అంటున్నాడు ఎప్పుడు వచ్చిన ఏఎంబి మాల్కి ఇది ఖచ్చితంగా తింటానని అంటున్నాడు అనమాట. అంత నచ్చింది తనకి. సో ఇంకా అంతే అండి, మాల్ నుంచి బయటకైతే వచ్చేసాం. ఇంక ఇంటికైతే వెళ్ళాలి. ట్రాఫిక్ అయితే టూ మచ్ ఉన్నింది. సండే అయినా ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్లో పప్పిని ఇలా స్కూటీ మీద పెట్టుకొని వెళ్తూ ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు. పప్పి చాలా క్యూట్గా ఉన్నింది. వీక్లీ ట్వైస్ థ్రైస్ అలా వెళ్తూ ఉంటాం బయటకి. మూడ్ కొంచెము డల్ ఉన్నప్పుడు అలా రిఫ్రెష్మెంట్ కోసం తిరుగుతూ ఉంటాం అనమాట. ఇంకేం లేదు ఫ్రెండ్స్. సో ఆ రోజు సండే ఉండే, మమ్మీ కూడా చికెన్ కర్రీ చేసి పెట్టుంటది. ఇంకా మేము బయట తినేసాం కదా, తినకపోతే చాలా ఫీల్ అవుతుంది మా మమ్మీ. బట్ అయినా కూడా కొంచెం తింటాము మమ్మీ వండిన చికెన్ కర్రీతో. చూసారు కదా ఈ వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.